ఆంజనేయులు గారు పక్కగా నిల్చోండి ఇట్లా మొత్తం చూస్తుంటే మీ వీపు కనిపిస్తుంది. దినోత్సవం మనకు ఈ తెలుగు భాష దినోత్సవం చాలా ఎమోషనల్, ప్రతి తెలుగువాడికి కూడా ఒక ఎమోషనల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇప్పుడు కూడా రీసెంట్‌గా ఇంటర్నెట్‌లో చూస్తుంటే యూట్యూబ్‌లో ఐ థింక్ ఒక 5, 6 మంత్స్ బిఫోర్ అనుకుంటాను. తెలుగు ఎందుకు చాలా మాధుర్యంగా ఉంటుంది అని ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా జరిగింది. తెలుగు భాష గొప్పదనం ఏమంటే ప్రతి వర్డు కూడాను ఒక ఓవెల్‌తో ఎండ్ అవుతుంది. మనకు మన దేశంలో ఉన్న ఐ థింక్ 6 శాస్త్రీయ అంటే భాషల్లో తెలుగుకి కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తింపిచ్చింది. సో, ఈ నేపథ్యంలో ఒక దాదాపు 2000 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఆహ్, భాష తెలుగు. సో, ఈ నేపథ్యంలో తెలుగు భాషని అందరూ కూడా అంటే మనము ఇప్పుడున్న సాంకేతిక ఐ మీన్ ప్రపంచంలో సో, తెలుగు భాషని మనము ఇంకా ఎక్కువ సాంకేతికతని, తెలుగు భాషని 2ని కూడా అనుసంధానం చేస్తూ ఇప్పుడు ఇప్పుడు కంప్యూటర్‌లో కానీ, ఇంకొక దాంట్లో కానీ సో, తెలుగు సాఫ్ట్‌వేర్స్ రావడం కానీ, ఇంకొకటి ఆ దిశలో పని జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రోజు రోజుకి మన లైఫ్‌లో కొత్త కొత్త పదాలొస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకేదో కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ అంటాము, సీడీ అంటాము, పెన్ డ్రైవ్ అంటాము. అలాగా కొత్త కొత్తగా వచ్చే సాంకేతిక ఐ మీన్ శబ్దాలేముంటాయి, వర్డ్స్ ఏముంటాయి దాన్ని కూడా తెలుగులో వర్డ్స్ అంతా కూడాను తీసుకొనొస్తే బాగుంటుంది. ఆ దిశలో కూడా కృషి జరగాలి. సో, మన అందరూ కూడానును ఈ ఈ తెలుగు భాషని ప్రేమిస్తూ, గౌరవిస్తూ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందేదానికి కృషి చేయాలి అని కోరుకుంటున్నాను. థాంక్ యూ.